ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్నవారు తెలుగు గ్రామర్ చూద్దాం. ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక మార్కు మాత్రం రావడానికి అవకాశం ఉంది. ఈ వీడియో ఉపయోగించున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. చూడండి, పురుష, ఇందులోని ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, ఇది ఏ సందర్భంలో వాడతారు అనేది మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్టు ఇస్తున్నాడు. మొన్న ఎగ్జామ్లో కూడా ఒక బిట్ రావడం జరిగింది దీనిలో నుంచి. చూడండి, ఉత్తమ పురుష అనేది నేను, మేము. ఏకవచనం చూసినట్లయితే నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను. ఇందులో బహువచనం మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము. ఇది ఉత్తమ పురుష, నేను, మేము. గుర్తుంచుకోండి. మధ్యమ పురుష అంటే నీవు, మీరు. మధ్యమ పురుష అంటే నీవు, మీరు. ఇందులోని వాక్యం ఎలా ఉంటుందంటే, నీవు మంచి మార్గాన్ని ఎంచుకో, మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఇవి మధ్యమ పురుషులు వస్తుంది. అలాగే ప్రథమ పురుష చూద్దాం. అతడు, ఆమె, వారు మరియు వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి అనేటువంటివి ప్రథమ పురుషులో వస్తాయి. ఇందులో వాక్యం మనం గమనించినట్లయితే, మరి అతడు గొప్ప విద్యావంతుడు, అది మంచి పుస్తకం. అలాగే వారు గొప్ప విద్యావంతులు, అవి మంచి పుస్తకాలు అనేటువంటివి వాక్యాల కింద వస్తాయి. గుర్తుంచుకోండి. మరి ఉత్తమ పురుష నేను, మేము. మధ్యమ పురుష నీవు, మీరు. ప్రథమ పురుష అతడు, ఆమె, వారు, వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి. వాక్యం చూద్దాం మనం. వాక్యాలు చూడండి. మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవడం జరిగింది, ఇది ఉత్తమ పురుష. రెండో వాక్యంలో మరి ఎదుటి వాక్యం చూడండి. రెండో వాక్యంలో ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది, అంటే అది మధ్యమ పురుష. పై పట్టికలో మూడో వాక్యం చూద్దాం. చూసినట్లయితే ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పడం జరిగింది, కాబట్టి ఇది ప్రథమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తిని చెబితే అది ప్రథమ పురుష. అలాగే చూడండి, తర్వాత ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి చెప్పడాన్ని వాడేది సర్వనామాలు. ప్రథమ పురుష అవి సర్వనామాలు ఎక్కువగా వాడతారు. అందులోని అది, ఇది, అవి, ఇవి వస్తాయి కాబట్టి. తర్వాత ఎదుటి వాని గురించి చెప్పడానికి వాడేటువంటి సర్వనామాలను మధ్యమ పురుష. నీవు, మీరు. అలాగే తన గురించి తాను చెప్పుకోవడం సర్వనామాలు, ఉత్తమ పురుష. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఉన్న మార్క్ అనేది రావడం జరుగుతుంది ఇందులోని. అలాగే చూడండి, పోతన గురించి ఇందులోని చూడడం, మరి తానొత్తమ ఎదుట, మధ్యమలో, ఎక్కడో, ప్రథమ అనేది పురుషాలకు గుర్తించడానికి సులువైన మార్గం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష. ఎదురెదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష. ఎవరి గురించి మాట్లాడుతున్నామో తన గురించి ప్రథమ పురుష. ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష. ఎవరి గురించి